నమస్తే అన్న. నమస్తే. ఎక్కడన్నా మీరు? బొంతపల్లి. బొందపల్లి. ఇది మెదక్ పార్లమెంట్ అన్న? మెదక్ పార్లమెంట్. ఓకే అన్న. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఎట్లా అనిపిస్తుంది అన్న? కొద్దిగా డిఫరెన్స్ అనిపిస్తుంది. బీఆర్ఎస్ బాగానే చూస్తారు కానీ ఇది ముందు తెలుస్తుంది. ఇప్పుడే కదా స్టార్ట్ చేశారు. ఇంకా ముందు తెలుస్తుంది కొద్దిగా. అంటే బీఆర్ఎస్ కంటే ఇది బెటర్ ఉందా? బీఆర్ఎస్ కంటే కొద్దిగా బెటర్ ఉందా? ఈ ఉచిత కరెంటు ఇవన్నీ చెప్పిండు కదా, 6 గ్యారెంటీ. 6 గ్యారెంటీల గురించి అని కాదు కానీ ప్రభుత్వం చేసే పనులు కొద్దిగా మంచిగా అనిపిస్తుంది ఈ మధ్య. ఎందుకంటే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళని ఏం చేయలేకపోయారు. ఇంతకుముందు వాళ్ళు ఇష్టారాజ్యానుసారంగా పరిపాలన చేశారు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా చేస్తలేదు, మంచిగానే చేస్తుంది. ఓకే, నువ్వు ఏం చేస్తుంటావు? నేను జాబ్ చేస్తాను. నేను కంపెనీలో జాబ్ చేస్తాను. ఓకే, అంటే ఎట్లా గడుస్తుందా? మంచిగా గడుస్తుందా? మంచిగా. ఫ్రీ కరెంట్ వచ్చిందా? ఫ్రీ కరెంట్ వచ్చింది. ఓకేనా. పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. ఓకే, ఎట్లా ఉండబోతుంది పార్లమెంట్ ఎన్నికలు? ఇక్కడ చూసుకుంటే మెదక్ నుండి బీజేపీ రఘునందన్ రావు, కాంగ్రెస్ నీలం మధు ముదిరాజు, అట్లాగే బీఆర్ఎస్ నుండి వెంకట్రామరెడ్డి ఉండబోతున్నారు. ఎవరి వైపు జనాలు ఉంటారు అనుకుంటారు? రఘునందన్ వైపు ఉంటారు అనుకుంటారు. ఎందుకు రఘునందన్ రావు వైపు? మాట్లాడే తీరు, చేసే పని. దుబ్బాక గెలిచిండు కదా, దుబ్బాకలో చేసిన పనులను దృష్టిలో పెట్టుకొని మెదక్ ప్రజలు ఆయన అనుకుంటారని మేము అనుకుంటున్నాం. కానీ దుబ్బాకలో మళ్ళీ ఓడిపోయింది కదా. ఓడిపోయిందంటే ఆడ పైసా బలం ఎక్కువ అయిపోయింది. పైసా బలం చూసినాం కదా, లైవ్ టెలికాస్ట్ చేసారు కదా, డబ్బులు పంచింది. అంటే మీరు నర్సాపూర్ కదా, నర్సాపూర్ వేస్తుందా? నర్సాపూర్ వస్తుంది. కానీ ఇక్కడ టీఆర్ఎస్ ఉన్నారు కదా, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు, వాళ్ళు కూడా డబ్బులు పంచారు. అందరు పంచలేదు అన్నట్టు కాదు కానీ అంటే ఈసారి టఫ్ వస్తుందని అనుకుంటున్నాం. కానీ ఇంతమంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ వాళ్ళు ఉండగా ఈయన ఎట్లా గెలుస్తాడే బీజేపీ? అదే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారనే గెలవలేకపోయిండు. బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎట్లా గెలిచిండు? అంటే ఇప్పుడు ఎంపీగా గెలుస్తాడు. మరి ఎంపీగా గెలుస్తాడని మేము అనుకుంటాం. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, మా ముదిరాజు బిడ్డకి ఇచ్చినాం టికెట్, ముదిరాజును గెలిపియరని చెప్పేసి అంటారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనం నీల ముదిరాజు ఎంపీగా ఆయన ఒక సర్పంచ్ స్థాయి నుంచి ఒక ఎమ్మెల్యేగా వేసిండు, ఇప్పుడు ఎంపీగా వేస్తుండు. దానికి సపోర్ట్ చేస్తారు ఎవరైనా కానీ. కానీ పార్టీలు మారడం అనేది మంచిగా అనిపించలేదు. తెలుసా మీకు పార్టీలు మారిన? పార్టీలు మారారు. ఎన్ని పార్టీలు మారింది? కాంగ్రెస్లోకి పోయిండు, కాంగ్రెస్ నుంచి బీఎస్పీలోకి వచ్చిండు. ఫస్ట్ టీఆర్ఎస్ ఉండే ఆయన సభ్యత్వం, అందులో సీట్ ఇవ్వలేదని ఇట్లా చేంజెస్ వల్ల కొద్దిగా జనాల దృష్టిలో వ్యతిరేకత అనేది ఉన్నది. మొత్తం మీద అయితే ఇప్పుడు ఈడ ఏ పార్టీ గెలుస్తా అంటున్నావు? ఈడైతే బీజేపీ గెలుస్తాం. ఓకే అన్న, థ్యాంక్ యూ.